గత చరిత్ర మనకు తెలుసు కదా. ఆయన పెట్టుకున్న ఓట్లు, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన ఎగ్గొట్టినటువంటి రైతు బంధులు, రైతు భరోసాలు, కళ్యాణ లక్ష్మిలు అన్నీ మనకు తెలిసినాయి కదా. సో ఆయన చరిత్ర తెలుసు కాబట్టి ఖచ్చితంగా మన ముఖ్యమంత్రే, మన తెలంగాణ ముఖ్యమంత్రే అబద్ధం ఆడుతున్నాడని తేట తెల్లం అయిపోయింది ఇలా ప్రజల ముందట. అందుకే బలంగా చెప్తా ఉన్నాం, ఆయన రాజీనామా చేయాలి, ఆయన పదవిలో కొనసాగేటటువంటి అర్హతనే లేదు. థ్యాంక్ యూ. మాట్లాడదాంలే, ఎందుకంటే చాలా క్లారిటీ ఇవ్వాలి దాని మీద. బనకచెర్ల ఇష్యూ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, శాశ్వతంగా మన నదీ జలాలకు దూరమయ్యే ఇష్యూ కాబట్టి దాని మీద ఈరోజు మాట్లాడతాం. ఆ ఇష్యూ మీద కూడా నేను మళ్ళీ క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం, ఆయన అఖిలపక్షం తీసుకొని పోవాలి. ఆయన తీసుకొని పోకపోతే ఢిల్లీకి నేను ఖచ్చితంగా మాకు సహకరించి తోడుగా వచ్చే సంఘాలన్నింటినీ, పార్టీలన్నింటినీ కూడా తీసుకొని కూడా వెళ్తాం. అందులో మోమాటం ఏం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజల హక్కుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన తన బాధ్యతను మర్చిపోవచ్చు, కానీ మేము మర్చిపోలేదు. తెలంగాణ జాగృతిగా న్యాయ పోరాటం చేస్తాం. అవసరమైతే ఢిల్లీ బేస్డ్గా కూడా ఆందోళనకు కూడా రూపకల్పన చేస్తాం. ఈశ్వరన్న తను స్వయంగా తను బొగ్గుగని కార్మికుడు, చాలా సీనియర్ నాయకుడు. మా జగిత్యాల జిల్లాకు కూడా మేము ఆయనను పెద్దనగా పిలుచుకుంటాం. అటువంటి నాయకుడికి ఇన్ఛార్జ్ ఇవ్వడం డెఫినెట్గా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మంచిగా పనిచేస్తుందని, చేయాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సీఎం గారి మాటలు ఏడ నమ్ముతామే మనం. ఆయన మీటింగ్లో ఉండి కూర్చొని మీటింగ్ కాలేదని చెప్తున్నాడు, బనకచెర్ల ఇష్యూ డిస్కషన్కే రాలేదని చెప్తున్నాడు. తను చెప్పే మాటలకు శాంక్టిటీ ఏముంది చెప్పండి? ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు, ఎంత దారుణంగా అబద్ధాలు ఆడుతున్నారు. కేసీఆర్ గారి హయాంలో ఈ డిస్కషన్ రాలేదు, వచ్చిందే ఇప్పుడు. వచ్చిన తర్వాత రాచమార్గం వేసిందే ఈయన, రెడ్ కార్పెట్ వేసిందే ఈయన. ఆయన ఇప్పటికి ఒక మాట చెప్తారు కదా ముఖ్యమంత్రి గారు, నా స్కూల్ బీజేపీలో అయింది, నా కాలేజ్ టీడీపీలో అయింది, నా ఉద్యోగం కాంగ్రెస్లో అని. ఇంకా కూడా ఆయన కాలేజ్ స్టూడెంటే అనుకుంటున్నాడు. అందుకనే టీడీపీకి చంద్రబాబు నాయుడుకే కట్టుబడి ఉన్నాడు ఇప్పటికి కూడా. ఆయన కోసం మొత్తం అన్ని కూడా మన గోదావరి నదీ జలాలు గిఫ్ట్గా ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఇక ఆయన ఎమ్మెల్సీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఆయన జనాభా లెక్కలకెళ్ళి తీసేసిన నేనైతే. కాబట్టి ఆయన మీద డిస్కషన్ అనవసరం మనకు. థ్యాంక్ యూ. అమ్మ ఏందన్నా నేను చెప్తున్నా కదా, నేను ఆయన జనాభా లెక్కల్లో లేరు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. నిన్న ఢిల్లీలో మరి
కేంద్ర జలశక్తి మంత్రి గారు సిఆర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి గారి సమావేశం జరిగింది. పర్టికులర్గా ఏవేవైతే పెండింగ్ తెలంగాణ అంశాలు ఉన్నాయో వాటన్నిటి మీద సమావేశం జరుగుతుందని చెప్పి మన రాష్ట్రం వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ బనకచెర్ల మీద కూడా సమావేశం ఉంటుందని అవతల రాష్ట్రం వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ టైంలో మన సీఎంఓ నుంచి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ నుండి బాగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ బనకచెర్ల ఇష్యూ చర్చకు వస్తే మేము పోమని చెప్పి లీక్లు ఇవ్వడం జరిగింది ముందు రోజు. కానీ తీరా తెల్లారి చూస్తే ఏమైందో ఏమో మరి చాలా సంబరంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా పోయి మరి చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొని సన్మానం చేసి ఆ ఫోటోలు వీడియోలు చూస్తుంటే అయితే పండగ వాతావరణం కనబడ్డది. మరి అన్నీ చేసి కూర్చున్నారు. సరే మీటింగ్ పోయినరు. మీటింగ్ పోయినాక నేను మీ అందరికీ తెలిసి ఎప్పుడు కూడా సమాచారం లేకుండా మాట్లాడను, నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడను. వీళ్ళు మీటింగ్కి పోయినరు, జలశక్తి మీటింగ్కి. మొట్టమొదటి అంశమే ఎజెండాలో బనకచెర్ల జరిగింది. అక్కడ మొట్టమొదటి అంశం బనకచెర్ల ఉంటే కూడా కనీసం పౌరుషం లేకుండా, సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారు మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీటింగ్ మొత్తం కూడా కూర్చొని అప్పనంగా గోదావరి జలాలని గిఫ్ట్ లెక్క చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి రిటర్న్ రావడం జరిగింది.